గైస్, 'పని' అనే మలయాళం మూవీ రీసెంట్‌గా తెలుగు డబ్బింగ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్, అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మన హీరో వాళ్ళ వైఫ్‌ని వేరే ఇద్దరు కుర్రాళ్ళు టీజ్ చేస్తారన్నమాట. సో, అలా టీజ్ చేసిన ఇద్దరిని కూడా హీరో చితక్కొట్టేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరో చితక్కొట్టేసిన ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా హీరో ఫ్యామిలీని ఏం చేస్తారు, అండ్ ఆ తరువాత హీరో వాళ్ళిద్దరిని ఏం చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ జోజు జార్జ్ గారు ఎంచుకున్న స్టోరీ ఓల్డ్‌దే అయినప్పటికీ కూడా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. అలాగే ఇందులో కెమెరా యాంగిల్సే కానీ, న్యాచురల్ విజువల్సే కానీ సూపర్‌గున్నాయనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇందులోని యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే, హీరోగా యాక్ట్ చేసిన జోజు జార్జ్ గారికి ఇందులో లిమిటెడ్ డైలాగ్సే ఉన్నప్పటికీ కూడా జస్ట్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే తనైతే చించి పడేశారన్నమాట. దీనికి తోడు ఇందులో హీరో వైఫ్ని టీస్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. అండ్ ఇందులో హీరోకి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన అభినయ యాక్టింగ్ కూడా ఈ మూవీకి బాగా హెల్ప్ అయింది. అలాగే ఇందులో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సరే, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్సే కానీ, చేజింగ్ సీన్సే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. లాస్ట్‌గా ఏంటంటే, ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజీఎం కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్‌ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారన్నమాట. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే కొద్దిగా బాగా స్లోగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో పేస్‌లోనే రన్ అవుతుందన్నమాట. లాస్ట్‌గా ఏంటంటే, ట్విస్టులు, టర్నుల కోసం ఈ మూవీని చూసే వాళ్ళకైతే ఇది పక్కాగా డిసప్పాయింట్ చేసేస్తుందనే చెప్పాలి. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ 'పని' మూవీ బావుందా, బాలేదా అనేసంటే, నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, బానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే, మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.